కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకుని మద్యం తాగించి అనంతరం పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు ఘటనానంతరం పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కల్లూరు మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్ చెందిన కొత్తపల్లి సీతారాములు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన కుమారుడైన కొత్తపల్లి కిరణ్ కుమార్ను సమీపంలోని బెల్ట్ షాప్ కు తీసుకెళ్లి మద్యం తాగించాడు. అనంతరం ఇంటికి తీసుకొచ్చి తీవ్రంగా కొట్టడంతో పాటు తల వెనక భాగంలో పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో కిరణ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుమారుడు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న సీతారాములు తన ఆటోలో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు కిరణ్ కుమార్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న నిందితుడు సీతారాముల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలు దర్యాప్తులో వెల్లడి కానున్నాయి.